కానీ నిజంగా కడప ప్రజలు ఎంతవరకు దీని వెనక చంద్రబాబు గారు ఉన్నారనో, చంద్రబాబు గారు వెనకుండే షర్మిలతో ఇలా మాట్లాడిస్తున్నారని ఎంతవరకు అనుకుంటారు? నేను విన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, పబ్లిక్లో భాస్కర్ రెడ్డి వరకు అనుమానం ఉంది. అంటే అక్కడ వాళ్ళకి ఆ క్రైమ్, మర్డర్లు, దాని వెనకాల ఎవడెవడు ఉంటాడు, ఇవన్నీ వాళ్ళకి ఒక అవగాహన ఉంది. భాస్కర్ రెడ్డికి తెలిసిన మర్డర్ జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు. అవినాష్ రెడ్డిని అంతకుడుగా చూడట్లేదు. అవినాష్ రెడ్డికి తెలిసి అంత మంచి జరిగింది అనుకోవట్లా. అవినాష్ రెడ్డి నోట్లో నాలిక లేనోడు అనేది ఒక ప్రచారం. అంటే చదువుకుని వచ్చాడు, కడప లాంటి రాజకీయానికి బనికిరాడు ఇతను. జగన్ కూడా అతను పెట్టింది అందుకే. ఎందుకంటే ఏ బాబాయ్కో ఏ షర్మిలకి రోజు ఈ పంచాయతీలు నడుస్తుంటాయి. ఎవరికేంటి ఎప్పుడు పంచాయతీలే కదా. ఎవడిని ఎవడు కొడతాడు, ఎవడ ఆస్తులు, ఎవడు గొడవ, ఏది ఇట్లాంటి లేకుండా చూడాలి. ఫ్యాక్షన్ రాజకీయం లేకుండా చూడాలంటే చదువుకున్నోడు ఉండాలనేది జగన్ కాన్సెప్ట్. అందుకోసం అవినాష్ రెడ్డిని పెట్టాడనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే తరతరాలు కొట్టుకు వచ్చారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో ఆ రెడ్డి ఈ రెడ్ల మధ్యన కొట్లాట, బలిజలకి రెడ్లకు మధ్యన కొట్లాట్లు ఇవన్నీ చాలా ఏళ్ళు నడిచిపోయినాయి. ఆ పరిస్థితిని రాజశేఖర రెడ్డి కంట్రోల్ చేశాడు వచ్చాక. తను వచ్చాక మొట్టమొదటిసారి దారికి తెచ్చాడు. మళ్ళీ దాన్ని